రేపు ఏ పప్పి పెట్టి ఆల్రెడీ మన ఇంట్లో హానీ ఉంది కదా. సరే ఏది చెప్పు. ఏది అదా ఆ డబ్బాలు ఉన్నదా? నీకు ఇక్కడ ఓపెన్ ఉన్న ఏం నచ్చలే, ఆ డబ్బాలు ఉన్నది ఎట్లా కనిపించింది? చీ అస్సలు బాగాలేదు. 400 అంట. ఏ ఇట్లా ఇట్లా సతాయించొద్దు చెప్తున్నా నీకు. మూవ్ అవుతుందంట. కానీ ఏం చేస్తావు పెట్టేది? చిన్న పిల్లలకి 1 year పిల్లలు ఆడుకునే పిల్లలు పెట్టేది ఇది ఏం చేస్తావు? 400 పెట్టేది. వేరేది ఏమైనా కొనిపిస్తా క్రేయాన్స్ అవి నీకు యూజ్ అయ్యేటివి. ఇది ఏం చేస్తావు అమ్మా? చిన్న పిల్లలు ఆడుకునేది ఇది అవసరం. 400 నా దగ్గర పైసలు లేవు, నువ్వు కొనుక్కోరా మరిపో. నువ్వు ఒకరోజు ఇక్కడ వర్క్ చేసేది, నా దగ్గర పైసలు లేవు, నేను పోతున్నా. అలా పెట్టంట డబ్బాలో పెట్టు. ఒక బొమ్మ కొనిపించడానికి వచ్చిన, నీకు డ్రెస్ దొరకలేదు ఈడ. నా చిట్తల్లి చెప్పిన మాట విని చక్కగా బుక్స్కు క్రేయాన్స్ వెతుకుతుంది, ఏది కొత్తగా కనిపిస్తుంది అని. చిన్నపిల్లలకి తిడితే కొడితే వినరు, వాళ్ళకి బుజ్జగిస్తూ మంచిగా చెప్తే వింటారు. నా చిట్తల్లి ఎట్లా విన్నది చూడండి. ఇచ్చిటి పాప నాకు షాపింగ్ మాల్లో కనిపించింది. సడన్గా నన్ను చూసి అమ్మ అమ్మ అని చెప్పడం స్టార్ట్ చేసింది. ఏ జన్మలో ఏం బంధమో తెలియదు కానీ నన్నే పట్టుకొని కూర్చుంది. నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. కొంతమంది పిల్లలకి ఎత్తుకుంటే మన పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, కానీ నా చిట్టి తల్లి హ్యాపీ. చెప్పు చెప్పు. హాయ్. అయ్యో అసలు డ్రెస్సే దొరకలేదు. షాపింగ్కి వెళ్ళాం కానీ ఏదో పట్టుకొని వచ్చింది, చెప్పులు, ఏదో వాటర్ ఫిషెస్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్. హాయ్ అందరికి, ఇవాళ మా స్కూల్లో హాలోవీన్ సెలబ్రేషన్. ఏంటి దేవుళ్ళకేనా పూజ చేసేది? దయ్యాలకు కూడా పూజ చేయాలి అని ఈ హాలోవీన్ సెలబ్రేషన్స్ ఒకటి పెట్టుకున్నారు. ఆగండి మీకు చూపి వెయిట్ ఫర్ 1 minute. అయితే నా చిట్టి తల్లికి విచ్ లాగా రెడీ చేద్దామని చెప్పి కొన్ని కాస్ట్యూమ్స్ అయితే తీసుకున్నాం. షాపింగ్కి వెళ్ళాం కానీ అక్కడ ఏం దొరకలేదు. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఈ హ్యాట్ కూడా ఆన్లైన్లోనే వచ్చింది. ఇదిగోండి ఐ మాస్క్. ఏంటి మమ్మ ఏం చేస్తున్నావు? అయ్యో ఏంటది? ముందే టైం అవుతుంది అని అంటే నా చిట్టి తల్లి ఏమో ఇంకా లేట్ చేస్తుంది, అది తీసుకొస్తా ఇది తీసుకొస్తా అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ నేను మైక్ పెట్టుకున్నా, కాకపోతే వాయిస్ రాలేదు, అందుకే బ్యాక్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. అవును, మీకైనా తెలుసా హాలోవీన్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే? నేను గూగుల్ సెర్చ్ చేసిన, వింటర్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారంట. సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఈ దయ్యాలదే కాస్ట్యూమ్స్ వేసుకొని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనేది ఒక డౌట్. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు కూడా ఇప్పుడే చూస్తుంది. అంటే ముందు తెలుస్తుంది కదా బేటి, మనం చేయకముందు చాలామంది చేసి ఉంటారు కదా, అందుకే అడుగుతున్నా. ఓహో. ఈ విచ్చు కాస్ట్యూమ్స్ వేసినంతసేపు అంటే చూపిస్తున్నంతసేపు నా చిడితల్లి ఒకటే అడుగుతుంది, ఏది నా చీపురు ఏది, నా స్టిక్ ఏది, నేను దాని మీద కూర్చొని ఎగురుకుంటూ వెళ్ళిపోతా అనేసి అంటుంది స్కూల్కి. అయితే ఈ డ్రెస్ ఇంకా లేక దొరికింది. ఇప్పుడైతే ఇంకా నా చిట్టి తల్లికి వేసేస్తున్నా. సెట్ అవుతుందో సెట్ కాదో అని కొంచెం డౌట్గానే ఉండే. ఫైనల్గా డ్రెస్ అయితే వేసుకున్నా. 20% రిచ్లానే అనిపిస్తా కదా. చూస్తూ ఉండండి, మొత్తం రెడీ అయితే నిజమైన ఇస్తుంది మీ దగ్గరికి. అయితే ఈ కత్తి కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నా, బ్లడ్ పూసిన కత్తి. నేను నా చిట్టి తల్లికి చెప్తున్నా ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇట్లా కట్ చేయాలి అని చెప్పి, తన ఫేస్లో రియాక్షనే లేదు, ఓన్లీ నవ్వుకుంటూ కూర్చుంది అంతే. ఏం చేయాలి మమ్మల్ని చంపాలా ఎవరికైనా? బాబు ఎంత మాట అనట్లే పెట్టి, నేను నార్మల్గా ఇట్లా చేయాలి అట్లా యాక్టింగ్ చేయాలి అని చెప్తున్నా.
ఏంటో నువ్వైతే నా జుట్టు ఎక్కడానికి ఉన్నావు. ఇప్పుడైతే మా అమ్మమ్మ మేకప్ చేస్తుంది, చూసేద్దాం పదండి. ఎక్కడికి పోదండి, ఇక్కడే కదా కూర్చున్నాం మనం. ఈ పాండ్స్ పౌడర్తో మేకప్ స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ ఇంకా పౌడర్ కొంచెం సేపు ఇట్లా పెట్టగానే కొద్దిసేపు అయ్యేసరికి పోతుందని చెప్పి నేనేం చేసిన అంటే ఫస్ట్ ఫేస్ తడిపిన తర్వాత ఆ తడి మీదనే పాండ్స్ పౌడర్ని ఇట్లా అద్దేసిన. అది నార్మల్గా మంచిగా ఉండిపోయింది. మా అమ్మ పౌడర్ వేస్తూనే ఉంది, దెబ్బకాలి వరకు వేస్తూనే ఉంది. మరి నీ ఫేస్ మొత్తం తెల్ల దయ్యంలాగా ఉండాలి కదా, అందుకే ఇట్లా. నేనేమో విచ్ లాగా చేద్దాం అనుకున్నా, కానీ నా చిడతల్లి మొత్తానికే దయ్యంలాగా మారిపోయింది. నేను ఒక తిండిపోతాయాన్ని. తిండిపోద్దయ్యం అంటే ఏం తింటావు? ఫ్రూట్సా? ఓహో, బుల్లి దయ్యం ఫ్రూట్సే తింటుంది కదా. అవునవును. నేను ఇక్కడ రెడీ అవుతున్నా కదా, అందుకే కరెంట్ భయపడి పోయిందనుకుంది. అవును, రెడీ చేస్తుంటే కరెంట్ కట్ అంటే పవర్ కట్ అయింది. ఇంకా మొత్తానికి నా చిట్తల్లి ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేసు, ఆ లిప్స్టిక్ చిట్టి దయ్యం, బుల్లి దయ్యంలా కనిపిస్తుంది ఇప్పుడు. అయితే ఇంకా లిప్స్టిక్ వేసేసిన, అది డ్రై అయ్యేసరికి డ్రై అయ్యేంత వరకు ఇంకా ఒక ఐకి మాత్రమే ఇట్లా కాటిక పెడదామని చెప్పి అనుకున్నా. అయితే కాటిక స్ప్రెడ్ అయిపోతుందేమో అని చెప్పి ఐలైనర్తో పెట్టేసిన. చెప్పడం కాదు మా, అది ఐకి ఉండే కదా, మళ్ళీ ఐకి ఎట్లా వచ్చింది? నీకు లెఫ్ట్ ఐకే పెట్టినా కదా. లెఫ్ట్ ఐ కాదు, రైట్. కాదు లెఫ్ట్ ఐకే పెట్టినా, చూడు. కాదు, రైట్ మా. అయితే తర్వాత ఇంకా స్టిచ్చెస్ లాగా అంటే దయ్యం ఏదో నేను కొన్ని గూగుల్ సెర్చ్ చేసిన ఎట్లుంటుంది దయ్యం అని చెప్పి. మనం చూసింది లేదు, చేసింది లేదు. ఆ దయ్యాలు ఎట్లుంటాయి మనం ఊహించుకోవడం తప్ప ఇంకేం లేదు. అందుకే ఇంకా మా కళ్ళలో వస్తాయి కదా, అవే చూడడం. నీ కళ్ళలో వచ్చిందా ఎప్పుడైనా దయ్యము? వస్తుంది కదా ఇంట్లో. నీకు వచ్చిందా? ఎట్లొచ్చింది? ఎట్లుండే? రోజు పనుకునేటప్పుడు వస్తుంది. అదే ఎట్లుంటుంది దయ్యం కళ్ళలో? మర్చిపోయినా. మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నా దెబ్బ తగిలినట్టు పెట్టుకుంటే పోలే అదిరిపోలే. దయాలు ఏడుస్తుంటే కన్నీళ్ళు రాకుండా రక్తం వస్తుంది, అందుకే కంటి కింద రక్తం పెట్టిన, బ్లడ్ డ్రాప్స్. కానీ అది బ్లడ్ డ్రాప్స్ కాదు, లిప్స్టిక్. అబ్బో, లేకపోతే ఇంకా నీకు బ్లడ్ పూస్తాయి. ఇంకా పళ్ళు బాయ్ బాయ్. పళ్ళు బాయ్ బాయ్ ఏంది బేటే? నేనైతే ఫైనల్గా దయ్యం అయిపోయినా. ఎట్లుండనో చెప్పండి, లేకపోతే నైట్ మీ కల్లో వస్తా. నా చిట్తల్లి స్కూల్ నుంచి వచ్చింది, తనే క్లీన్ చేసుకుంటుంది. అది కూడా దేంతోని? పేపర్. ఆమెకి కాటన్ దొరకలేదు, మంచిగా క్లీన్ చేసుకుంది. కొంచెం కూడా కాటిక లేకుండా, లిప్స్టిక్ లేకుండా. ఇరిటేషన్ వచ్చిందా నీకు? హ్యాట్ ఒకటి ఇరిటేషన్ వచ్చిందా? మేకప్తో ఏమైనా ఇరిటేషన్ వచ్చిందా? ఇక్కడ ఎవరు కొట్టిరమ్మా? ఎవరు కట్టలేను. మంచిగా క్లీన్ చేసుకుందిరు నా బంగారు తల్లి. మళ్ళీ మీ మెడకాయ కోసేయమంటావా? ఏమంటావు? అంత పని చేయకన్నమ్మా, నాకు భయం వేస్తుంది. అందరికీ బాయ్, మళ్ళీ కలుద్దాం. లైక్ చేయకపోతే నైట్ వీకల్లో